హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్ డే 16 అండి. డే 16 15 క్లాసెస్ అనేవి కంప్లీట్గా అయిపోయినాయండి. ఈరోజు క్లాస్ 16. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే హ్యాడ్ బీన్ ప్లస్ విత్ వి ఫోర్. మనము లాస్ట్ 15th క్లాస్లో ఏం చెప్పుకున్నాము ఫ్రెండ్స్? హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఎలా ఉపయోగించాలనేది లాస్ట్ వీడియోలో చూసాం మనం. ఈ రోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే హ్యాడ్ బీన్ ప్లస్ వి ఫోర్. హ్యాడ్ బీన్ అనేది ఎక్కడ ఉపయోగించాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి హ్యాడ్ బీన్ యొక్క స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఏంటిది ఫ్రెండ్స్? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు యూసేజ్ అంటే దీన్ని హ్యాడ్ బీన్ ని ఏ విధంగా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అని అంటే చూడండి ఫ్రెండ్స్, గతంలో ప్రారంభమైన పని గతంలో ఇప్పుడు ప్రారంభమవుతుంది. గతంలో కొంతకాలం పాటు జరిగి పూర్తి అయినట్లయితే అంటే ఫ్రెండ్స్ గతంలో ఒక పని ప్రారంభమవుతుంది. గతంలో కొంతకాలం పాటు ప్రారంభమైన పని కొంతకాలం పాటు జరిగి పూర్తయినట్లయితే మనము హ్యాడ్ బీన్ ప్లస్ వి ఫోర్ ని ఉపయోగించాలి ఫ్రెండ్స్. అంటే గతంలో ఒక పని ప్రారంభమయ్యి కొంతకాలం పాటు జరిగి పూర్తయినట్లయితే మనము హ్యాడ్ బీన్ ప్లస్ వి ఫోర్ స్ట్రక్చర్ ని ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి స్ట్రక్చర్ ప్రకారం ఉందా లేదా చూడండి ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్. చూడండి ఫ్రెండ్స్, వి ఫోర్ వచ్చింది మనకి. సబ్జెక్ట్ ఐ హ్యాడ్ బీన్ వి ఫోర్ స్టడీయింగ్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రమ్ 2013 to 2017. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ జాన్ టు జూన్. నెక్స్ట్ యూ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫ్రమ్ 2013 to 2017. అంటే వాళ్ళు క్రికెట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆడారు? ఫ్రమ్ 2013 to 2017. అంటే చూసారా ఫ్రెండ్స్, ఒక పని అనేది ఆల్రెడీ జరిగి కొంతకాలం పాటు జరిగి పూర్తయింది. అంటే చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు 2013 నుంచి 2013 లో స్టార్ట్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్? గతంలో ప్రారంభమైన పని గతంలో ఎప్పుడు ఫ్రెండ్స్? అది 2013 లో ప్రారంభం చేశారు. ఆ పని అనేది కొంతకాలం పాటు జరిగి ఎప్పుడు పూర్తయింది? 2017 అంటే 2017లో వీళ్ళు స్టడీయింగ్ డిగ్రీ ఫ్రమ్ 2013 టు అంటే 2013 నుంచి 2017 వరకు వాళ్ళు వాళ్ళ యొక్క డిగ్రీని కంప్లీట్ చేశారని అర్థం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ దే హ్యాడ్ బీన్ రైటింగ్ బుక్స్ ఫ్రమ్ 2013 to 2017. నెక్స్ట్ షీ హ్యాడ్ బీన్ ప్లాంటింగ్ ట్రీస్ ఫ్రమ్ జాన్ టు జూన్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనము స్ట్రక్చర్ ప్రకారము చెప్పుకున్నాం. ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్ రాద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనము ఇందాక స్ట్రక్చర్ వేసాము. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ డిగ్రీ ఫ్రమ్ 2013 to 2017. ఇది మనకి పాజిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి నెగిటివ్ ఫామ్ చెప్పండి ఫ్రెండ్స్. మనకి లాస్ట్ వీడియోలో ఏ విధంగా హ్యావ్ బీన్ మనము హ్యావ్ పక్కన నాట్ ఎట్లా పెట్టుకున్నామో అదే విధంగా హ్యాడ్ అనేది కూడా హ్యాడ్ నాట్ అని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఐ హ్యాడ్ నాట్ బీన్ స్టడీయింగ్ డిగ్రీ ఫ్రమ్ 2013 to 2017. ఇది మనకి నెగిటివ్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. అంతే, మన యొక్క హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో అది స్టేట్మెంట్ యొక్క సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ ని గనక మనము తీసుకొచ్చినట్లయితే అది ఆటోమేటిక్ గా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లాగా మారిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, హ్యాడ్ ఐ బీన్ స్టడీయింగ్ డిగ్రీ ఫ్రమ్ 2013 to 2017. ఇది క్వశ్చన్ మార్క్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ మార్క్ అనేది మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లాస్ట్ లో మనకి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వీ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ జాన్ టు జూన్. ఓకేనా? నెక్స్ట్
అంతే ఫ్రెండ్స్. నెగిటివ్ ఫామ్ అంటే ఏంటి? హ్యాడ్ పక్కన నాట్ పెట్టుకోవడమే. వీ హ్యాడ్ నాట్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ జాన్ టు జూన్. ఇది నెగిటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. హ్యాడ్ వీ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ జాన్ టు జూన్. ఇది ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, యూ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫ్రమ్ 2013 టు 2017. ఇది పాజిటివ్ ఫ్రెండ్స్. నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. యూ హ్యాడ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫ్రమ్ 2013 టు 2017. ఇది నెగిటివ్ ఫ్రెండ్స్. ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. అంతే. హ్యాడ్ యూ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫ్రమ్ 2013 టు 2017. ఇది ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, హీ హ్యాడ్ బీన్ రైటింగ్ బుక్స్ ఫ్రమ్ జాన్ టు జూన్. నెక్స్ట్, నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. హీ హ్యాడ్ నాట్ బీన్ రైటింగ్ బుక్స్ ఫ్రమ్ జాన్ టు జూన్. ఇది నెగిటివ్ ఫ్రెండ్స్. ఇంట్రాగేటివ్, హ్యాడ్ హీ బీన్ రైటింగ్ బుక్స్ ఫ్రమ్ జాన్ టు జూన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు మనకి హ్యాడ్ బీన్ ఉపయోగించుకొని మనం ఏ విధంగా చేసామనేది చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.